హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ మధ్య పేపర్లోను కానీ లేకపోతే ఏ సోషల్ మీడియాలో కానీ చాలామందికి జీవితం మీద విరక్తి పుట్టి అసలు మేము బతకలేకపోతున్నాము, మేము ఏ విధంగా బతకాలి, చాలా కష్టంగా ఉంది, లైఫ్ అసలు లీడ్ చేయలేకపోతున్నాము, చనిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ వేయా, అసలు అది కరెక్ట్ ఆలోచన, అసలు మనిషి అనేవాడు ఎందుకు బతకలేకపోతున్నాడు, ఏ విషయంగా బతకలేకపోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడైతే మాట్లాడుకుందాము. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి లైఫ్లోని చాలా కావాలనిపిస్తుంది. ఒక మనిషికి మంచినీళ్ళు దొరికితే తర్వాత డ్రింక్ కావాలనిపిస్తుంది, లేకపోతే అంతకు మించి చెప్తాను కదండి, మించి 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 కావాలనిపిస్తుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఒక మనిషికి ఒక 10 రూపాయలు సంపాదించగలిగితే ఈ 10 రూపాయలతోనే మనం హ్యాపీగా ఉందామా అని అనిపిస్తుంది. నెక్స్ట్ డే ఆలోచన 100 రూపాయలు సంపాదిద్దాం, లేదంటే 1000 రూపాయలు సంపాదిద్దాం. అలాగ స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది. ఆశ అనేది పడడంలో తప్పులేదు, కానీ ఒక మనిషి ఆశకి ఒక లిమిట్ ఉండాలన్నమాట. ఆ లిమిట్ చాలు, మనకి ఎప్పుడైతే ఆత్మసంతృప్తి అయ్యిందో అప్పుడే మనం హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేసుకుంటూ ఉంటాము. అలాగే చాలామంది లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ మేము ఇంకా బతకలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాము. ఎందుకంటే లైఫ్లోని చాలా ఒడిదుడుకులు ఉంటాయండి, అప్ అండ్ డౌన్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. వాటిని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఏంటి అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. చాలా సింపుల్ అండి, అసలు లైఫ్ని మనం అనుకున్నట్టుగా మలుచుకోవచ్చు. ఎవరో ఏదో అనుకుంటారని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం తెగించి బ్రతకాలి, అంతేగాని ఒకరికి భయపడుతూ కాదు. తెగించి బ్రతికితే మనకి మంచి లైఫ్ అనేది దొరుకుతూ ఉంటుంది. ప్రతి నిమిషం ఎవరొక్కరికి ఏదో ఒకటి భయపడుతూ మనం ముందుకు వెళ్తే అస్సలు మనం లైఫ్లోని ముందుకైతే వెళ్ళలేము. అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తెగించడం అంటే ఏది పడితే అది చేస్తూ ఎవరిని పడితే వాళ్ళని ఇబ్బంది పెడుతూ అది కాదండి. తెగించడం అంటే మనం చేసే పనిలోని ఏకాగ్రత ఉండాలి. అలాగే మనం ఏ పని కూడా తప్పు పనిగా అయితే ఎప్పుడు ముందుకు వెళ్ళకండి. ఏదైనా మంచి చేసేటట్టుగానే వెళ్ళండి. అలాగైతే మీరు ఏ చేసినా కూడా మీ మనస్సాక్షికి మంచిదని అనిపిస్తుంది. చాలామంది మేము ఇలాగే బ్రతకాలి, ఇంత లగ్జరీ లైఫ్ అలవాటు అయ్యింది కాబట్టి లగ్జరీ లైఫ్ లాగే బతకాలి అంటే అది కుదరదండి. ఎందుకంటే ఒక్కో టైంలోని ఒక్కొక్కలా ఉంటుంది లైఫ్ అనేది. అప్ డౌన్ అనేది ఉంటుంది కంపల్సరీగా ప్రతి ఒక్కరి లైఫ్లోని. ఎప్పుడు అప్లోనే ఉంటామని అనుకోకండి, ఎప్పుడు డౌన్లోకి వెళ్ళిపోతామని మాత్రం అనుకోకండి. రెండు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలోనే ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. ఏ లైఫ్ని ఏ టైంలో ఎలా వచ్చిందండి అలాగే ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అందుకే ప్రతి మనిషి అన్నిటికీ అలవాటు పడాలి. మనకి బాగా డబ్బున్నా ఆ డబ్బుతోని ఎలాగ మెయింటైన్ అవ్వాలనేది అలవాటు పడాలి. ఏమీ లేకపోయినా లేనట్టుగా బ్రతికేలాగైనా అలవాటు పడిపోవాలి. అంతేగాని బాగా డబ్బు ఉంది కానీ బాగా ఎంజాయ్ చేసి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ ఉంటే సడన్గా మనం అంతా ఎక్కడైనా ఏదైనా ఆ డబ్బు కోల్పోయినా మొత్తంగా ఒకసారి డౌన్ స్టేజ్కి వచ్చేసినా కూడా ఎంతో డీప్గా లోనయ్యి ఏదో పోగొట్టుకున్నాము, ఇంక మేము బతకలేము అని చెప్పేసి మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఉన్నప్పుడు ఉన్నంతలో బతకండి, లేనప్పుడు లేనంతలో బ్రతకండి. అంతేగాని రెండు విధాలుగా ఆ మధ్యలో ఊగిసలాడుతూ ఏం చేయాలో తెలియక మేము ఇంకా బతకలేము, చనిపోదాం అని మాత్రం ఎప్పుడో అనుకోకండి. చనిపోవడం అనేది మీ చేతిలో ఉండదు. అది ఏదో ఒక రోజు దేవుడు రాసిపెట్టే ఉంచుతాడో కంపల్సరీగా. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ టైము కూడా ఇప్పుడు చాలా తొందరలోనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందువల్ల అంత కంగారే మీరు పడిపోవసరం లేదు. టైము కూడా చాలా ఫాస్ట్గానే ఉంటుంది. ఈ భూమి మీద ఎవరు 100 ఇయర్స్ అయితే బ్రతికేయటం లేదు. కాబట్టి ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకొని మంచిగా అయితే లైఫ్ని అయితే లీడ్ చేయండి. అంతేగాని ఏదో జరిగిపోతుంది, నేను ఈ తప్పు చేశాను, ఇంకా నేను బ్రతకలేకపోతున్నాను అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మీ ఒంట్లోని సత్తు ఉన్నంత వరకు, మీ బుర్రలోని తెలివితేటలు ఉన్నంత వరకు, మీరు మంచి పని చేద్దామని మీ ఆలోచన కరెక్ట్గా పనిచేసినంత వరకు మీరు ఎప్పటి వరకైనా ముందుకు వెళ్తూ ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతేగాని చెడు ఆలోచనలతో ఉన్నంత వరకు మీకు అలాంటి చెడు ఆలోచనలే వస్తూ ఉంటాయి. చాలామంది ఏదైనా ఒక బిజినెస్ పెట్టో లేకపోతే ఏదైనా వాళ్ళంతటే వాళ్ళే ఏదైనా తప్పు చేసో ఏదైనా మనీ అయితే పోగొట్టుకుని ఉంటుంటారు. అలా పోగొట్టుకున్న వాళ్ళు అక్కడే ఆగిపోకండి. అది పోగొట్టుకున్నంత మాత్రం లైఫ్ అక్కడితో అయిపోయిందని మాత్రం ఎప్పుడు అనుకోకండి. చాలామంది బిజినెస్లు పెట్టి ఎంతెంతో లాస్ అయిపోతూ ఉంటారు. కానీ బ్యాక్ స్టెప్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి మెట్ అనేది. అంతేగాని మేము ఇంకా అక్కడితో కోల్పోయాము, ఇంకా అక్కడితో ఎండింగ్ అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. మీకు ఏది ఉంటే దాంతోనే బ్రతకడం నేర్చుకోండి. ఈ టైంకి మనకి బిర్యానీ దొరికింది అంటే బిర్యానీ మనస్ఫూర్తిగా తింటాము.
లేదు మన దగ్గర డబ్బులు లేవు అని అంటే అదే అన్నంలోని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని తిన్నా కూడా హెల్త్కి ఇంకా మంచిది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నా దగ్గర నేను ఇదే తినగలుగుతున్నాను, నేను లేనివాడిని అయిపోయాను, ఇంత బాగా బతికిన వాడిని, కానీ ఒక్కసారి ఇలాగైపోయింది అంటే నా స్టేజ్ అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిది స్టేజ్ ఒకేలాగా ఉండదు, ఒక్కొక్క టైంలోనే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నీకు టైం బాగుంది, రేపు పొద్దున్న నాకు టైం బాగుంటుంది. ఆ విధంగా టైం అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి, అలా డిసైడ్ చేస్తూ ఉంటుంది. అంతేగాని నా టైం బాగాలేదు, నేను ఏది సక్సెస్ అవ్వలేకపోతున్నాను ఎలాగని మాత్రం అనుకోకండి. మీ ఒంటిలో చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు కూడా, మీ ఊపిరి ఉన్నంత వరకు కూడా మీరు ఏదో ఒకటి చేయగలరు, కంపల్సరీగా ఏదో ఒకటి సాధించగలరు. మనిషి బ్రతుకున్నంత వరకు ప్రతిదీ ఏదో ఒకటి కంపల్సరీగా చేయగల సత్తా అనేది దేవుడిస్తాడు. అది మీరు యూటిలైజ్ చేసుకోవాలి. నేను ఏది చేయలేనని చెప్పేసి కూర్చున్నంత వరకు మీరు బద్ధకంగానే ఉంటారు. లేదు నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి ఒక్కసారి మీ బ్రెయిన్కి షార్ప్ అయితే ఇవ్వండి. కంపల్సరిగా మీరు ఏదో ఒక దాంట్లోనే మీకు అంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా, దాని నుంచి బయటకు వచ్చి మంచిగా పనులు అయితే చేస్తూ మళ్ళీ మీరు అదే పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ మీరు మీ జీవితకాలంలోనే ఏదో టైంలో మళ్ళీ తిరిగి తెచ్చుకోగలరు కదా. అలాగనుకొని ప్రయత్నించాలి తప్ప నేను అది ఇక్కడితో అయిపోయింది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడైతే మీరు ఏదైనా కోల్పోతే తిరిగి అంతే లెవెల్లోనే మళ్ళీ అంతే ట్రై చేసి మీరు అలాగే నిలబడగలిగితే మీరు ఎదుటి వాళ్ళకి గట్టిగా సమాధానం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతేగాని ఏదో కోల్పోయినట్టుగా బాధలు పడుతూ ఉంటే ఇంకా మిమ్మల్ని కిందకి లాగడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అలా ట్రై చేయకుండా ఉండాలి అని అంటే మీరు ఏది కోల్పోయినా కూడా కంపల్సరిగా తెగించి బ్రతకడం నేర్చుకోండి. అంతేగాని ఒకరికి భయపడి ఎవరో ఏదో అంటున్నారు, అమ్మ వాళ్ళు ఇలా నన్ను ఏదో అనేస్తున్నారని మాత్రం ఎప్పుడు అక్కడే ఉండిపోకండి. అలా ఉండిపోతే మీరు చాలా రాంగ్ స్టెప్ వేసినట్టుగా చాలామంది డిమోటివేట్ చేయడానికే ఎక్కువ ఉంటారు. ఏమో నువ్వు చేయలేవు, నువ్వు ఇలా ఉన్నావేంటి, నువ్వు అప్పుడు రోజుల్లో ఇలా బతికివాడు కదా, ఇప్పుడేంటి ఇలాగైపోయావు, నీ స్టేజ్ అలా కదా ఉండేది. స్టేజ్ అనేది ఎవరిది ఒకలా ఉండదండి. మాట్లాడే వాళ్ళ స్టేజ్ కూడా వేరే రకంగా ఉంటుంది, కానీ వాళ్ళు బయట చెప్పుకోరు. మనది ఎదురుగా కనబడినప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అప్పుడు మాట్లాడతారనమాట. మన స్టేజ్ అనేది మనం నిలబడి ధైర్యంగా మనుషులు బాగా కనబడినంత వరకు నిలబడినంత వరకు మన స్టేజ్ బాగా ఉన్నట్టుగా అదొకటి గుర్తుపెట్టుకోండి. మన ప్రయత్నం అనేది కరెక్ట్ వేలో వెళ్ళాలన్నమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం చేయగలిగే సత్తా అనేది మనలో మనకే ప్రేరేపణ జరగాలి, మనలో మనమే అనుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్తారని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. కరెక్ట్గా సంకల్పం అనేది కరెక్ట్గా ఉండాలి. అలాగైతే ప్రతి ఒక్కటి సాధ్యం అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు డిమోటివేట్ అవ్వద్దు. ఏదో జరిగిపోయింది, ఇంక నేను సాధించలేను, సక్సెస్ అవ్వలేను, ముందుకు వెళ్ళలేనని మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలోనే కంపల్సరిగా సక్సెస్ అనేది కంపల్సరిగా వస్తుంది. అది హై లెవెల్ సక్సెస్ అనేది ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేయకండి. వచ్చిన దాన్ని సంతృప్తి పడండి. మీకు వచ్చిన దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి నాకు ఇది చాలు అని మీకు ఆత్మసంతృప్తి అవుతుందో అది హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ అవుతూ ఉంటుంది. మించి మాత్రం వెళ్ళారు అంటే మాత్రం అది ఆపద పాలు చేస్తుంది తప్ప మీకు అస్సలు ఉపయోగపడదు. మనకి తినడానికి ఉండడానికి ఇల్లు అనేది ఉంటుంది, అలాగే తినడానికి తిండి అనేది దొరుకుతుంది. అదొక్కటి చాలండి మనిషి బతకడానికి. అంతకు మించి అన్నది లగ్జరీ లైఫ్ అనమాట. ఆ లగ్జరీ లైఫ్ కోరుకోవాలి అని అనుకుంటే మనం కరెక్ట్ వేలోనే థింకింగ్ చేసి కరెక్ట్గా ముందుకు వెళ్తూ ఉంటే అది కరెక్ట్గా సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళని ఎవరినైనా పాయింట్అవుట్ చేసి వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, మనం ఎందుకు లేకపోయాం, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ట్రై చేశారు కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్లోకి వెళ్ళారు. నువ్వు ట్రై చేయి, నువ్వు ఆ స్టేజ్లోకి వెళ్తావు. అంతేగాని మనం ఎవరిని మనం వాళ్ళు అలా ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద పదే ఆలోచించుకుంటూ ఉంటే నీ టైం వేస్ట్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకో. నీ టైం అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఒక టైం అనేది కంపల్సరీగా ఉండాలి. టైం టు టైం మనం పంచువాలిటీ పాటిస్తే మాత్రం మనం కరెక్ట్గా ముందుకు వెళ్ళగలము. టైం అనేది ఎప్పుడు వేస్ట్ చేసుకోకూడదు. మనకి ఒంట్లోని సత్తు ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు మనం ప్రయత్నిస్తూ ఉండాలి ప్రతి ఒక్కటిని. అంతేగాని ఎప్పుడు డిమోటివేట్ అయితే ఎవరు అవ్వకండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. మన ఛానల్లోని మ్యాక్సిమం మోటివేషన్ వీడియోస్ అయితే ఉంటాయి, అలాగే మోటివేషన్ అయితే చెప్తూ ఉంటాను. కొంతమందికి నచ్చుతాయి, నచ్చకపోతాయి. నేను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉన్నది అనే విషయాన్ని, అలాగే అవతల వాళ్ళకి కూడా ఏ విధంగా మనం చెప్తే వాళ్ళు కూడా ఏమైనా లైఫ్ స్టైల్ అనేది మార్చుకోగలుగుతారు. ప్రతి ఒక్కరికి మోటివేషన్ అనేది అవసరం ఈ రోజుల్లో అనే విషయాన్ని అనే కోణంలోనైతే నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఎవరు ఏమనుకున్నా చెప్పాను కదండి, తెగించాలి.
తెగించి బ్రతికితే ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది వస్తుంది. అప్పుడు మిమ్మల్ని వేలు పెట్టి చూపించిన వాళ్ళు, మిమ్మల్ని ఒక మాట అనేవాళ్ళు ముక్కు మీద వేలేసుకొని వింటూ ఉంటారు మీరు చెప్పింది. అప్పటిదాకా మీరు వెయిట్ అండ్ సీ. ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు సక్సెస్ గురించి. ఎవ్వరూ ఏవి అనుకోకూడదు, మన గురించి చెడుగా మాట్లాడకూడదు. అంటే మనం మాట్లాడే తీరు, అలాగే మన వే ఆఫ్ థింకింగ్ కరెక్ట్గా ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.